మళ్ళీ ఇక్కడ బిగిన్ అయ్యే శత్రుత్వాలు ఆ తర్వాత పతాక స్థాయికి చేరుతాయి. ఒకే ఏరియాలో ఇద్దరు నాయకులు ఉన్నారు, ఆ ఇద్దరు నాయకులు ఒకళ్ళ ఏరియాకి అవకాశం ఉంది, ఇంకొక ఏరియాకి రాలేదు, దాని మీదనే రచ్చ. మళ్ళీ ఒకళ్ళకొకళ్ళ పార్టీని నాశనం చేయాలనుకుని చూసుకోవడం, లేదా అవతలను దెబ్బతీయాలని చూసుకోవడం, ఇదంతా ఉంటాయి. కాబట్టి ఈ ఆస్పెక్ట్ కరెక్ట్ ఒకటి. రెండవ కోణం చూస్తే ప్రభుత్వం భయపడుతోందా వైసీపీని చూసి అని అనుమానం వస్తుంది. ఎందుకు అంటే ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి, జగన్ టైంలో ఏకగ్రీవాలు నడిచినాయి, విపరీత ఏకగ్రీవాలు, దాదాపు 40 to 50%. తిరుపతి అయితే దాదాపు 100కి 95% కదా అప్పుడు. అసలు ప్రత్యక్ష ఎన్నికలు 2, 3 జరిగినట్టున్నాయి అక్కడ. నెల్లూరు మరీ అరాచకం అక్కడ. ఇలాంటి జరగటం వలన పార్టీ నష్టపోయింది. వైసీపీ లాభపడింది అనుకుంది, కానీ ఏం చేశారు, ఏకగ్రీవాలు అనేటప్పటికీ, అంటే నువ్వు ఎక్కువ తెస్తావా అనేటప్పటికీ ఎలక్షన్లో పోటీకి పోకుండా ఆ ఎలక్షన్కి అయ్యే ఖర్చు డబ్బు లేదో వీళ్ళకి ఇచ్చేశారు, అవతల వాళ్ళకి ప్రత్యర్థి ఇచ్చేసి మేనేజ్ చేశారు. లేదా సామధాన దండోపాయాలు బెదిరించారా పోలీసుల చేత, ఏదైతే పోటీలో లేకుండా చేసి తెచ్చుకున్నారు. ఫైనల్గా ఏమైంది, ఎమ్మెల్యే కోరుకున్న మనిషి అక్కడ ప్రజాప్రతినిధిగా వచ్చాడు, మేయరా మున్సిపల్ చైర్మన్. అయితే వాళ్ళు ఎమ్మెల్యేలు ఏం చేసుకున్నారు, భవిష్యత్తులో మనకు పోటీ రాకుండా ఉండడానికి డమ్మీలు